హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి. నేను మొన్న అయితే పండగ ముందు ఒక 2 డేస్ ముందు డీమార్ట్కి అయితే వెళ్ళాను. ఈసారి అయితే కొన్ని ఎక్కువైతే ఏం తెచ్చుకోలేదులేండి. కొంచెం మా పిల్లలకి బట్టల కోసం అయితే వెళ్ళి నేను కొన్ని ఇంట్లో కిచెన్లోకి వంటకి చేసే ఒక 2 గిన్నెలు, అంటే డీమార్ట్లో ఒక గిన్నె తీసుకున్నాను. బయట స్టీల్ సామాన్ షాపులో అయితే నేను ఒక కడాయి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఏం తీసుకున్నా అయితే చూపిస్తాను. ఇక్కడ బట్టలు, అలాగే బిస్కెట్ ప్యాకెట్లు, కొన్ని పిల్లలకి సంబంధించినవి అవి అయితే నేను వీడియో చేసేకి లేట్ అయిపోయింది కదా, అంటే వీడియో తీసేకి కొన్ని అయితే తినాల్సినవి అయితే తినేసారు. ఇంట్లోకి కొన్ని బట్టలు ఇవన్నీ అయితే పండగ వచ్చింది కాబట్టి అవి అయితే వాడేశారు అనమాట. కానీ ఎక్కువైతే తెచ్చుకోలేదు. కానీ మెయిన్గా ఏంటంటే ఏమేమి ఉన్నాయో వీడియో తీయడానికి అయితే మాత్రమే వెళ్ళాను అనమాట. అలాగే వాటితో పని ఉన్నా లేకపోయినా నేను తీసుకున్న కిచెన్లో ఐటమ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదా, ఆ వాటిని అయితే చూపిస్తాను అనమాట. అలాంటిది ఒకటి వస్తే బాగుండు, చేపల పులుసు చేసుకోవడానికి అనుకున్నాను. మీకు చూపించేదాకా ఇప్పుడు వరకైతే నేను వాడలేదనమాట. వాడితే మళ్ళీ చూపించడానికి అయితే కుదరలేదు కదా, అలాగే పెట్టుకొని ఉన్నాను వారం నుంచి. అలాగే నేను అమెజాన్లో అయితే ఇంకో కడాయి అయితే బిర్యానీ పాట్ గిన్నె అయితే ఆర్డర్ అయితే చేశాను. అది కూడా అయితే చూపిస్తాను. అంటే 2 ఒకేసారి చూపిద్దాంలే, దానికోసం అయితే వెయిటింగ్ అయితే చేశాను. 4 రోజుల్లోనే వెంటనే అయితే వచ్చేసింది అనమాట. ఆర్డర్ పెట్టిన 4 రోజుల్లోనే ఇది కలిపి కలిపి ఈ వీడియోలోనే చూపిస్తాను అనమాట. డీమార్ట్ నుంచి రాగానే వీడియో తీస్తేనే అవి అయితే ఉంటాయి అనమాట. తర్వాత 2 డేస్ ఆగే అనుకోండి, పిల్లలకు సంబంధించి ఏవి ఉండవు. ఇంట్లోకి ఏదో ఒకటి వాడేస్తుంటా కాబట్టి అయిపోతాయి అనమాట. ఇవి అయిపోయినాయి. ఇంట్లో కిచెన్లో కావాల్సినవి అంటే ప్రతి వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. వీటితో అయితే ఆఫర్ అయితే ఉండదు. నేను చూపించే ఈ గిన్నెలు అయితే ఆఫర్ అయితే ఉండదన్నమాట. ఎప్పుడైనా తీసుకోవచ్చు. పండగలతోటి ఆఫర్లతోటి పని అయితే ఉండదు. ఎప్పుడు ఒకే రేట్ తోటి ఉంటాయి అనమాట. అలాగే ఇదిగండి, ఇదైతే చూపించేస్తున్నాను. ఇదిగో చేపల పులుసుకి వెడల్పుగా ఉన్న గిన్నె ఒకటైతే ఉంటే బాగుండు. దీంట్లో అయితే కొద్దిగా చిన్న సైజు, మళ్ళీ దానికన్నా అంటే కిలో ఉడికేది, అలాగే 1/2 కిలో ఉడికే గిన్నె అయితే అంతమందికే తీసుకున్నాను. ఇప్పుడైతే ఇది 2 కేజీలు చికెన్ అయితే వండుకోవచ్చు. చేపల పులుసు అయితే 1.5 కిలో చేపల పులుసు అయితే వండుకోవచ్చు అనమాట. అంటే 1.5 కిలో చేపల పులుసు దాకా వండుకోవచ్చు. పులుసు పోస్తాం కదా, అందుకని కొంచెం చికెన్ అయితే అంత ఎక్కువ గ్రేవీ అయితే పులుసు అయితే పెట్టాం కదా. చేపల పులుసు అంటే కొంచెం పులుసుగా ఉండాలి కాబట్టి 1.5 కిలో చేపల పులుసు అయితే వండుకోవచ్చు అనమాట. అదే ఇది బయట అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. డీమార్ట్లో వచ్చేసి ఇదిగండి 849 రూపాయలు అనమాట. ఈ కడాయి అయితే అంత ముందుకైతే లేదు. నేను చిన్న సైజు తీసుకునేటప్పుడు అయితే అనుకునేదాన్ని కొంచెం వెడల్పు వస్తే బాగుండు, ఇలా 3 లేయర్తో ఉన్న గిన్నెలు చేపల పులుసుకి, అంటే కూరలకి, అంటే ఒక చేపల పులుసుకే కాదు దేనికైనా మనకి అన్నం వండుకోవచ్చు, అలాగే కర్రీస్ చేసుకోవచ్చు. అదే సిల్వరీ అనుకోండి, అన్నం వండితే కూర వండకూడదు, కూర వండితే అన్నం వండకూడదు అనమాట. అలా ఉంటుంది అనమాట. స్టీలీ అనుకోండి, ఇలా 3 లేయర్ ఉన్న గిన్నెల్లో మనం అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు. మెత్తపడదు అనమాట. సిల్వర్ గిన్నెల్లో అయితే కూర చేసిన తర్వాత అన్నం వండేమనుకోండి మెత్తపడిపోతుంది అనమాట. అప్పటికప్పటికే కాదు, సాయంత్రం దాకా కూడా ఉండదనమాట. ఒక 2-3 గంటల్లోనే మెత్తపడిపోద్ది కూరలు వండిన గిన్నెల్లో అయితే. అందుకే నేను ఈ మధ్యన ఏంటంటే ఒకేసారి తీసుకోవాలంటే నాకు అక్కడ అంత అమౌంట్ అయితే లేదు. ఎలాగో నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కాబట్టి కొద్దిగా డబ్బులు అనేది దాచిపెట్టుకుంటూ నాకు వీలైనప్పుడు నాకు ఈ గిన్నె ఎంత పడుతుందో అనే ఆ డబ్బులు దాచిపెట్టుకుని అప్పుడు అలా అయితే తీసుకుంటుంటాను అనమాట. ఇలాంటివి ఏంటంటే కొంచెం కాస్ట్గా ఉంటాయి, కానీ డీమార్ట్లో అయితే కొంచెం చాలా తక్కువగా ఉంటాయి అనమాట. బయట కొనాలంటే చాలా రేటుగా ఉంటాయి. ఇప్పుడైతే నేను చూపిస్తాను బయట కొనిన దానికి, అలాగే అమెజాన్లో కొనిన దానికి, ఈ డీమార్ట్లో కొన్న దానికి తేడా అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి దీనికైతే కాళ్ళు అయితే రాలేదన్నమాట, కానీ అంచు అయితే వచ్చింది, బాగుంది. నేను అంతకుముందుకు తీసుకున్న వాటికైతే కొంచెం అంచు కొంచెం తక్కువగా ఉంది. ఈసారి అయితే అంచున్నాయి అనమాట. ఇలా అంచున్నాయి అయితే మనకి దీంట్లో అన్నం కానీ కూర కానీ వండిన తర్వాత ఇలా పట్టుకొని మనం దింపుకోవడానికి కూడా బాగుంటుంది. హ్యాండిల్ లేకపోయినా పర్వాలేదు, ఇంకొంచెం హ్యాండిల్ వచ్చినా కూడా బాగుంటుంది. మూత కూడా రాలేదు. 849 రూపాయలు అనమాట. గిన్నె అయితే చాలా బాగుంది, వెడల్పుగా కూడా ఉంది, చాలా బరువుగా కూడా ఉంది. ఇదైతే నేను డీమార్ట్లో అయితే తీసుకున్నాను ఈ కడాయి అయితే. అలాగే బయట అంటే డీమార్ట్లోకి బయటికి నేను తేడా అయితే చూపిస్తాను అన్నాను. తేడా చాలా ఉంటుందని చెప్పాను కదా. అలాగే ఇదిగండి, ఇది వచ్చేసి నేను బయట స్టీల్ షాపులో అయితే తీసుకున్నాను. ఇది అంటే
ఈ గిన్నె ఒకే రోజు అయితే తీసుకున్నాను అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఎన్ని నెలల నుంచి, 3 నెలల నుంచి అనుకుంటున్నా ఇది తీసుకోవాలని 3 నెలల నుంచి అయితే అనుకుంటున్నాను. అంటే రేట్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి కదా, అందుకోసం అనమాట. డబ్బులన్నీ చూసుకోవాలి కదా, ఇంట్లోకి చూసుకుంటూ మళ్ళీ కొనాలంటే ఒకేసారి చూడగానే కొనాలంటే కొనలేము. అందుకని అన్నీ చూసుకుంటూ కొద్దిగా మనీ దాచిపెట్టుకుంటూ తీసుకోవాలన్నమాట. ఇదైతే అంతమందికి నేను వెళ్ళినప్పుడైతే లేదు. ఇక నేను ఈ వీడియో తీయడానికి వెళ్ళాను కదా మా పిల్లలకి బట్టల కోసం ఉగాదికి ముందు, అప్పుడైతే చూశాను అనమాట సడన్గా. ఇది అనుకోకుండా అయితే తీసుకున్నాను. ఇదైతే నేను 3 నెలల నుంచే తీసుకోవాలనుకుంటూ డబ్బులు దాచిపెట్టుకున్నాను. అది సడన్గా తీసుకున్నాను అనమాట. డిమార్ట్లో తీసుకున్నది వచ్చేసి 849 కదా, అంటే 850 రూపాయలు. ఇది వచ్చేసి ఇదిగండి, ఇది కూడా 3 లేయర్ అనమాట. నేనైతే కొంచెం 1 రూపాయి పోయినా కూడా నేను ఇలాంటివి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే ఇదిగండి, ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకోవటానికి కూడా ఇక్కడ సపరేట్గా ఈ గిన్నెకి సపరేట్గా ఇది వస్తుంది కదా బేస్. అంటే ఇదైతే 3 లేయర్ గిన్నె, దీనికైతే సపరేట్గా ఇక్కడ బేస్ అయితే రాలేదనమాట. ఇంజక్షన్ స్టవ్ మీదకి కానీ గ్యాస్ స్టవ్ మీదకి కానీ పెట్టుకోవడానికి సపరేట్గా వచ్చింది. ఇలా సపరేట్గా వచ్చిన తర్వాత ఇది పలసంగా వచ్చింది. అదే 3 లేయర్ గిన్నెలు అనుకోండి, ఒకేసారి ఈ మొత్తం ఇక్కడ ఎంత మందంగా ఉంటుందో ఈ అడుగును కూడా ఒకే మందంగా ఉంటుంది. అలాంటి గిన్నెలు మాత్రమే నేనైతే తీసుకోవాలని డిసైడ్ అయితే అయ్యాను అనమాట. ఎందుకంటే ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ దాకా వస్తుంది అనమాట, ఇక్కడ సపరేట్గా ఉంటుంది కదా దీనికి అతికిచ్చినట్టు. అదైతే ఇక్కడ దాకా వచ్చింది అనుకోండి, కొంచెం మంట కానీ కొంచెం ఎక్కువైతే ఈ సైడ్ అయితే కొంచెం ఎర్రగా వచ్చేస్తుంది అనమాట. అది ఇలాంటి గిన్నెలు అనుకోండి, మనం మంట హైలో పెట్టినా లోలో పెట్టినా అంత గిన్నె ఒకే సైజులో ఒకే మందంలో ఉంటుంది కాబట్టి మనకు అలాంటి ఇబ్బంది ఈ సైడ్లో ఎర్రగా రావటం మాడినట్టుగా రావటం అదైతే ఉండదన్నమాట. అందుకే నేను 1 రూపాయి పోయిన ఇలాంటి గిన్నెలు అయితే తీసుకుంటున్నాను. అంటే ఈ చుట్టుపక్కల అంటే గిన్నె మొత్తం ఒకే సైజు ఒకే మోడల్ ఉండేట. అలాగే దీనికైతే ఇదిగో వెడల్పుగా కొంచెం లోతు, అంటే వెడల్పు ఉంది, కొంచెం ఇది హైట్ అయితే తక్కువగా ఉంది. అలాగే కాడలు అయితే చాలా స్టిప్గా ఉన్నాయి. అలాగే దీనికైతే మూత అయితే వచ్చిందనమాట, స్టీల్ మూతే చాలా స్టిప్గా ఉంది. ఇలా మనం పట్టుకోవటానికి కూడా కాడ కూడా చాలా స్టిప్గా అంటే గట్టిగా ఉందనమాట. ఇవైతే డిమార్ట్లో అయితే లేవన్నమాట, అందుకే నేను బయట అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం కాస్ట్గా ఉంటాయి కాబట్టి ఒకేసారి కొనాలంటే మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అయితే కొనలేరన్నమాట. ఇంట్లో పిల్లలని అలాగే కొన్ని ఖర్చులు ఇవన్నీ చూసుకోవాలి కాబట్టి అందుకోసం ఒకేసారి అయితే కొనలేదు. 3 నెలల నుంచి ప్లాన్ వేసుకుంటే కొద్దిగా డబ్బులు తీసి పెట్టుకుంటూ ఫైనల్గా నేను ఉగాదికి ముందైతే కొనేసాను అనమాట. నేనే కానీ ఏదన్నా అనుకున్నాను అనుకోండి, నాది ఖచ్చితంగా తీసుకునేదాకా దానికోసం కష్టపడాలనిపించింది. అందులో మనకి హెల్త్కి సంబంధించింది ఈ మధ్యన నాన్ స్టిక్ అలాగే ఈ సిల్వర్ అవి వాడకూడదని చెప్తున్నారు కదా, అందుకే నేను ఏంటంటే ఒక్కొక్కటిగా మొత్తం అయితే తీసేస్తాను. అస్సలు కూరలు అయితే వండట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోలో. ఇక అన్నం వండుకునే గిన్నెలు కూడా నేను అన్నం ఒకటే వండుతున్నాను, ఆ గిన్నెలు కూడా అయితే మార్చేయాలి. అందుకోసమే నేను ఈసారి అయితే నేను ఈ ఉగాదికి 3 గిన్నెలు అయితే తెప్పించేసాను అనమాట. ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. ఉగాదికి కొంచెం బట్టలు అయితే అంటే శివరాత్రికి బట్టలు వచ్చినాయి, ఉగాదికి కూడా అంత ఎక్కువ లేకపోయినా కూడా ఉన్న వాటిలోనే నేను ఈ గిన్నెలు అయితే తీసేసుకున్నాను అనమాట. 3 నెలల నుంచి ప్లాన్ అనమాట ఇది. మొత్తానికి ఈ గిన్నె తీసుకున్నాను. కొంచెం లెంత్ తక్కువ, అంటే ఇలాంటిది ఒకటి తీసుకోవాలని ఆశ అయితే ఉండిందనమాట. ఎక్కువగా అన్నీ డిమార్ట్లో గిన్నెలే ఇలాంటివి అయితే ఉన్నాయి. వీటిని చూసి వండి బోర్ కొడుతుంది అనమాట. కొంచెం ఇలాంటివి కూడా తీసుకుందాం అనిపించింది. ఇలా కాళ్ళు వచ్చినాయి, అందుకే ఇదైతే తీసుకున్నాను. ఇది ఎంత అనుకుంటున్నారు? 1450 అయితే చెప్పారు. నేను 1200కి అయితే తీసుకున్నాను. బాగుంది. నేను ఇందాక చెప్పినట్టే ఇక్కడ ఈ బేస్ ఉన్నాయి అయితే అస్సలు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఈ గిన్నెలకు కూడా అలాగే ఉన్నాయి. అలా ఉంటేనే బాగుంటుంది అనమాట. అసలు ఇదిగోండి, ఇక్కడ బేస్ కూడా లేదనమాట. మొత్తం అదే నాకైతే అలా అయితే ఇష్టం లేదనమాట. అందుకే నాకు మొత్తం ఒకే సైజు ఒకే లెవెల్లో ఉన్న గిన్నెలు అయితే తీసుకుంటున్నాను. డిమార్ట్లో ఎక్కువగా ఇవే దొరుకుతాయి. చాలా మోడల్ అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడు పండగలు లేకపోయినా పండగలతో కూడా పని లేదు. వెడల్పుగా ఉన్న గిన్నెలు అయితే ఉన్నాయి కదా మా ఇంట్లో, అలాంటివి కూడా బాగా అంచులు వచ్చేసి మంచి షైనింగ్ తోటి చాలా బాగుంది. మీకు నచ్చితే ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇప్పుడైతే చెప్పాను కదా, ఇది
1450 చెప్పారు, 1200 తీసుకున్నాను. ఇదైతే చూడండి ఎంత గిన్నె అయితే ఉంది. 2 కిలోలు అయితే దీంట్లో వండుకోవచ్చు అనమాట. ఇదైతే ఒక 1/2 కిలో, అలాగే ఫ్రై అయితే 1 కిలో అయితే పడుతుంది. దీనికి ఎంత తేడా ఉందో చూసారా. కాకపోతే హ్యాండిల్ మూత వచ్చిందనమాట. ఇదైతే మూత లేదు, హ్యాండిల్స్ అయితే రాలేదు. ఇది 850 రూపాయలు, ఇది 1200 అలా ఉందనమాట. దీనికి ఎంత తేడా అంటే 1200, 150, 350 రూపాయలు తేడా దీనికి. దేని క్రేజ్ దానికే ఉంటుందిలేండి. అలాగే చూసారు కదా, నేను బయట తీసుకున్నది డీమార్ట్లో తీసుకున్న గిన్నె అయితే చూసారు కదా. అమెజాన్లో చాలా ఆఫర్స్ అయితే మొన్న పండగ దాకా ఉన్నాయి అనమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి, మనకి శ్రీరామనవమి దగ్గరలో ఉంది కదా, ఆఫర్స్ అయితే ఉన్నాయి అనమాట. అమెజాన్లో నేను ఒక గిన్నె అయితే చాలా రోజుల నుంచి ఇవి తీసుకోకముందు ఆర్డర్ పెడదాము అనుకుంటున్నాను. మొత్తానికి ఆర్డర్ పెట్టేశాను, అది కూడా వచ్చేసింది. ఈ రెండింటి మీద కొంచెం కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అది ఎంతైనా ఆడవాళ్ళకి కిచెన్లోకి, నాకైతే చీరల కన్నా, నాకు స్టిచ్చింగ్ చేసే నేను సొంతంగానే కదా చీరలు కొంటే, నేను బ్లౌజులు కానీ ఏదైనా మోడల్ అయినా ఏదైనా నేనే కుట్టుకోవచ్చు అనమాట. బయట మనం కుట్టించాల్సిన పని అయితే ఉండదు. కానీ చీరలు కొనుక్కోవటం నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. ఉన్న వాటినే వాడుకుంటూ ఉంటాను. కానీ కిచెన్లోకి సంబంధించింది, అందులో హెల్త్కి సంబంధించినవి అయితే అసలు ఇంకా నాకు చాలా ఇష్టం అనమాట. అందుట్లో నేను బాగా ఫిక్స్ అయిపోయాను. ఈ సిల్వర్, ఈ నాన్ స్టిక్ అస్సలు తీసుకోకూడదని. ఎప్పుడైనా మనకి ఈ స్టీల్ కన్నా చూడంగానే సిల్వర్, నాన్ స్టిక్ చూడంగానే అవి అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి వెంటనే తీసుకోవాలనిపించింది. కానీ కొంచెం మనం మైండ్ కంట్రోల్ చేసుకొని స్టీల్ తీసుకున్నాం అనుకోండి, ₹1 ఎక్కువైనా పోయినా తీసుకున్నంటే లైఫ్ లాంగ్ పడి ఉంటాయి అనమాట. మొత్తానికి ఇప్పుడు ఇదైతే చూపించేస్తున్నాను. మనకి ఎప్పుడైనా ఆర్డర్ పెట్టింది ఏదైనా కొత్తగా తీసుకొచ్చిందంటే ఫస్ట్ నేను వీడియో తీయకముందే నేనే కదా, ఎవరైనా రాగానే చూసేస్తారు కదా, ఆత్రం ఎక్కువ కదా. అది కాక చూసుకోవాలండి. మనకేంటంటే చూసుకోకపోతే ఇది మళ్ళీ ఏదన్నా డ్యామేజ్ వచ్చిందంటే మళ్ళీ వెంటనే రిటర్న్ అయితే పెట్టుకోవాలి కదా. అందుకే నేను రాగానే నైటు 10 గంటలకైతే వచ్చిందనమాట. 10 గంటలకు వచ్చింది కదా, రాగానే చూసేసాము. తర్వాత ఏంటంటే మనకి 7 రోజుల లోపల మళ్ళీ మనం రిటర్న్ అయితే పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. వాళ్ళకి ఎన్ని రోజులు అనుకుంటున్నారు, 3 రోజులు తక్కువ వారం అయితే వచ్చిందనమాట. అంటే ఒక 5 రోజులు పైనే అవుతుంది. ఇది వచ్చేసి ఇవాళ గురువారం, పోయిన సోమవారం అయితే వచ్చిందనమాట. ఈ గిన్నె అయితే చాలా బాగుంది. అసలు ఇలా ఉంటుంది అనుకోలేదు నేను. అసలు అమెజాన్లో పెద్దగా ఎప్పుడైతే నేను తీసుకోలేదనమాట. కానీ చూడగానే అసలు ఈ మాత్రం ఇలా కూడా ఉంటాయా. ఇప్పుడు నేను డీమార్ట్లోనే కదా తీసుకుంటాను. అమెజాన్లో అయితే ఇంత రేటు తోటి ఎప్పుడు ఈ గిన్నెలు అయితే తీసుకోలేదో. ఒకసారి అయితే చూడండి ఎలా ఉందో. ఎందుకండి బిర్యానీ పార్ట్ గిన్నె అనమాట. చాలా బాగుంది. ఇదిగో గ్లాస్ లిడ్, హ్యాండిల్ వచ్చేసి స్టీల్ది. అసలు చాలా స్టిప్గా చాలా బాగుంది. లోపల ఉన్న స్టీమ్ పోవటానికి ఇక్కడ చిన్న హోల్ తోటి ఇచ్చారనమాట. ఈ గ్లాస్ లిడ్ తోటి చాలా బాగా అయితే వచ్చిందనమాట. చాలా క్యూట్గా చాలా బాగుంది. దీంట్లో కూడా 1 కేజీ చికెను, చేపల పులుసు లేదా బిర్యానీకి చాలా బాగుంటుంది కదా. పండగ వెళ్ళిన తర్వాత అంటే ఉగాది వెళ్ళిన తర్వాత ఇది వచ్చింది. ఉగాదికి ముందు అవి అయితే తీసుకున్నాను. చాలా బాగుందనమాట. అసలు ఇలా ఇంత బరువుతోటి ఇలా వస్తుంది అనుకోలేదు. కానీ చిన్న సైజు గిన్నె వచ్చింది అనుకున్నాను. హ్యాండిల్ కూడా అసలు చాలా స్టిప్గా చాలా బాగున్నాయి. అరే ఇంకోటి కూడా ఆర్డర్ పెట్టుకుంటే బాగుండు అనిపించింది. కాకపోతే ఇప్పుడైతే డబ్బులు లేవులేండి. మళ్ళీ మనకి ఏదో పండగలు వస్తాయి, మళ్ళీ అప్పుడైతే చూద్దాము. ఇలాంటిది కాకపోయినా కొంచెం పెద్ద సైజు అయినా, లేకపోతే నేను ఇంకొకటి అనుకొని ఉన్నాను, అదైనా పెట్టుదాంలే ఈసారి తులకాసి ఆ టైంలో మళ్ళీ మనకి అప్పుడైతే పెట్టుకోవచ్చులే. మళ్ళీ ఆ పండుగలు వస్తూనే ఉంటాయి కదా, ఒక 2 నెలలు అయితే పండుగలు ఉండవు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. అప్పుడు మళ్ళీ మనకి ఇలాగే ఆఫర్లు వస్తాయి, అప్పుడు పెట్టుకోవచ్చులే. అన్నీ ఒకేసారి కొనాలంటే అమ్మో డబ్బులు సరిపోవని ప్రస్తుతానికి ఇదైతే తీసుకున్నాను అనమాట. చాలా స్టిప్గా ఉంది. అదే ఇందాక నేను చెప్పాను కదా, ఇదిగండి ఇక్కడ ఈ బేస్ వచ్చినాయి అయితే నేనైతే తీసుకోవట్లేదు అనమాట. అంటే మా ఇంట్లో 2 ఉన్నాయి, వాటిని అయితే చూస్తుంటాను అనమాట. కొంచెం పెద్దది పెట్టినప్పుడు, హైలో పెట్టినప్పుడు అవి కొంచెం ఎక్కడ దాకా వచ్చినప్పుడు ఇదంతా లోపల ఎరగ వస్తుంది అనమాట. అది ఇవైతే రావు, ఎందుకంటే ఒకే సైజులో ఉందన్నమాట. కింద బేస్ లేదు కాబట్టి. అది ఉందనుకోండి, ఇక్కడ దాకా ఉందనుకోండి, దానికి యువతలే మనం ఈ మంట అనేది ఉండాలన్నమాట.
ఆ సెగ అనేది బయటకు వచ్చింది అనుకోండి ఎర్రగా వస్తుంది. అందుకే నేను అలా తీసుకోకూడదని ఫిక్స్ అయిపోయి మొత్తం ఇలాంటి గిన్నెలు అంటే ఇక్కడ సపరేట్ పార్ట్ అనేది లేకుండా ఏమంటారో నాకు ఇది తెలియదు అనమాట. అందుకే నేను ఇలా అయితే చెప్తున్నాను. అలా లేకుండా మొత్తం ఒకేలాగా కలిసి ఉండే ఈ త్రిబుల్ లేయర్ ఉన్న ఈ బేస్ లేని గిన్నెలు అయితే ఇలా తీసుకుంటున్నాను అనమాట. చాలా బాగున్నాయి, చాలా బరువుగా ఉంది, స్టిప్గా ఉంది, చూసేదానికి కూడా చాలా అందంగా క్యూట్గా ఉంది. చాలా బాగుంది అనమాట, చాలా స్టిప్గా ఉంది. మొత్తానికి ఈ ఉగాదికి అయితే నేను డిమార్ట్లో ఒక గిన్నె, చేపల పులుసుకి, అలాగే ఇంకేదైనా కూర చేసుకోవటానికి ఒక గిన్నె, అలాగే అమెజాన్లో వచ్చేసి ఈ బిర్యానీ పాట్ గిన్నె అయితే తీసుకున్నాను. చాలా బాగుంది. అలాగే ఎలాంటి డ్యామేజ్ అయితే లేదనమాట. గ్లాస్ లిడ్ కూడా చాలా బాగా వచ్చింది, డ్యామేజ్ అయితే లేదు. ఇక్కడ మనం ఇదైతే రిటర్న్ పెట్టాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు కూడా ఉందో లేదో అంటే దీనికి ఆఫర్ ఉందో లేదో తెలీదు, నేనైతే చూడలేదు అనమాట. ఆఫర్ ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తానికి రేట్ అయితే చెప్పలేదు కదా, 1449 రూపాయలు, 10 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఛార్జీ అయితే తీసుకున్నారనమాట. మొత్తానికి 1460 రూపాయలు అయితే అయ్యింది. దీని రేట్ వచ్చేసి 1449 రూపాయలు, 10 రూపాయలు ఛార్జీ అయితే చేశారు. చాలా బాగుంది. 1450 అయినా కూడా దానికి తగ్గ క్వాలిటీ, దానికి తగ్గది చాలా బాగుందన్నమాట. పర్లేదు, తీసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మా ఇంట్లో ఇక అన్నం వండుకునే సిల్వర్ గిన్నెలు అయితే ఇక పక్కన పెట్టేస్తానమాట. ఈ ఉగాదికి ఒక 3 ఐటమ్స్ గిన్నెలు అయితే తీసుకున్నాను. ఇలా నేను కొద్దిగా డబ్బులు అనేది దాచిపెట్టుకుంటూ ఇలా కొన్ని ఇంట్లోకి కావాల్సినవి ఈ త్రిబుల్ లేయర్ గిన్నెలు అయితే తీసుకుంటున్నాను అనమాట. మొత్తానికి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కొనేసాను అనమాట. ఇక నా సిల్వర్ గిన్నెలు అయితే పక్కన పెట్టేసేయాలి. నాన్ స్టిక్ గిన్నెలు అయితే ఇక రెండు ఉన్నాయి. వాటిలో అయితే అసలు వండట్లేదు. ఒకటైతే మైసూర్ పాక్ అయితే చేస్తుంటాను అనమాట. అదైతే కోటింగ్ బాగాలేదు కాబట్టి అలాగే పక్కన ఉందనమాట. అది కూడా దాని మీద కూడా కోటింగ్ పోతే పక్కన అయితే పెట్టేస్తాను. ఇక ఇంకోటి అయితే అసలు వండట్లేదు. సిల్వర్ గిన్నెల్లో మాత్రమే అన్నం అయితే వండుతున్నాను. ఇక వాటిలో కూడా వండటం తగ్గించాలి. అందుకే నేను కొద్దిగా డబ్బులు అనేది దాచిపెట్టుకుంటూ ఇలా కొంచెం ఈ ఒక్కొక్కటిగా గిన్నెలు అయితే తీసుకుంటాను. ఈసారి మాత్రమే ఈ గిన్నెలు 3 ఒకేసారి అయితే తీసుకున్నాను అనమాట. హెల్త్కి సంబంధించింది ఈ మధ్యన అసలు నాన్ స్టిక్ అలాగే సిల్వర్ అయితే వాడకూడదు అంటున్నారు కదా. అందుకే ఒకేసారి కొనాలంటే అవ్వదనమాట. అంటే అంత ఎక్కువ మనీ పెట్టలేము మనం. నేనైతే బాగా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎందుకంటే అప్పట్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళకైతే అసలు తెలియదు అనమాట. వాళ్ళు అలాగే సిల్వర్ గిన్నెలు అంటే నాన్ స్టిక్ అయితే అప్పుడైతే లేవన్నమాట. అప్పట్లో ఇలా సిల్వర్ గిన్నెలు కూరలు అలాంటివి వండేసేవాళ్ళు, అన్నాలు ఇవన్నీ. నేను కూడా మొన్నటిదాకా వండాను. ఇక తెలుసుకున్న తర్వాత అసలు వండటమే తగ్గించేసాను అనమాట. అవన్నీ గోతాల్లో మూటగట్టేసి పక్కన పెట్టేశాను. ఇక అవన్నీ తీసేసిన తర్వాత ఇక ఎప్పటికప్పుడు నేను ఒంగోలు వెళ్ళి అవన్నీ రిటర్న్ ఇచ్చేసి ఏదైనా మళ్ళీ ఇలా త్రిబుల్ లేయర్ ఉన్న గిన్నెలు అయితే నేను ఏదో ఒకటి వచ్చినా చాలు అనమాట. అవి అయితే తీసుకుంటానమాట. హెల్త్కి సంబంధించింది ఏదైనా ₹1 పోయినా ఖచ్చితంగా మనమైతే ఇలాంటి వంటింట్లో ఉన్న ఈ ఆరోగ్యానికి సంబంధించింది వంట చేసే ఈ గిన్నెలు అయితే మనం ఖచ్చితంగా తీసేయాలి. కానీ అది ఎవరెవరి ఇష్టం అనమాట. నేనైతే ఖచ్చితంగా నాలాగే మీరు కూడా చేయండి అని నేనైతే చెప్పను అనమాట. నేనైతే నా ఫ్యామిలీని ఆరోగ్యంగా చూసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇలా అయితే నేను కొద్దిగా డబ్బులు దాచిపెట్టుకుంటే ఇలా అయితే నేను మొత్తానికి గిన్నెలు అయితే ఒక 2-3 సంవత్సరాల్లోనే ఇలా కొనుక్కుంటూ ఉన్నాను అనమాట. ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే ముందైతే ఉంటాను. అమ్మో, నేనైతే మీరు కూడా నాలాగే చేయండి అని నేను అనను, మీ ఇష్టం అనమాట. అది నా ఫ్యామిలీలో నేను ఎలా చేసుకుంటున్నాను, నేను ఎలా ఉంటున్నాను ఇది మాత్రమే నేను చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా నాలాగే డబ్బులు దాచిపెట్టుకొని మీరు కూడా ఎలా చేయండి అలా చేయండి అని నేనైతే చెప్పట్లేదు. మీ పిల్లలు, మీ కుటుంబం, మీ ఆరోగ్యం బాగుండాలంటే మనం ఎంత సంపాదించినా మన హెల్త్లు బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది. మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు. ఎంత సంపాదించినా మన ఫ్యామిలీ అనేది బాగుండాలి. ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా మనం సంపాదించినా ₹1 అనేది నిలబడుతుంది. అందుకే మన ఫ్యామిలీకి ఉపయోగపడే ఏదైనా మంచిదైతే ₹1 పోయినా ఖచ్చితంగా అదైతే నేనైతే చేయాలని ఫిక్స్ అయిపోయి ఇలా నేను
ఈ త్రిబుల్ లేయర్ ఉన్న గిన్నెలు అయితే నేను ఇలా ఒక్కొక్కటిగా డబ్బులు ఉన్నప్పుడు అది కూడా నా సొంత మనీతోటి నేనంటే రూపాయి సంపాదించుకుంటున్నాను కాబట్టి కొనుక్కున్నాను. ఇంతేనండి, ఈ వీడియో ఇంతటితోటి ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.